ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురుధ్యానం ప్రవక్ష్యామి. విద్యా ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు, పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్బంధువులకి, అంటే 12 ఏళ్ళకు ఒకసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న విన్నపం ఏమిటయ్యారగా, వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహినిగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా మే నెల 15వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు, పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అందరిపైనను 12 రాశులపైనను, ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను, పక్షులపైనను, ప్రకృతిపైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం. 12 రాశుల్లో గ్రహ గమనాన్ని ఓసారి వీక్షింపజేద్దాం. 15/5/2025 నుండి 31/5/2025 వరకు 12 రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి, 12 సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి రాహు భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో 12 రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం. మీనరాశి వారికి మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి జరుగుతూ ఉండగా, అర్ధాష్టమ దేవగురు బృహస్పతి సంచార స్థితి, 12 సంవత్సరాల తర్వాత పుష్కరాలు జరుగుతున్న సందర్భంగా రాశాధిపతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా, పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, రాశిలోనే త్రిగ్రహ సంచార స్థితి, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు. చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున ముఖ్యమైన పనులు, దూరావాయు జల ప్రయాణాలు, డాక్యుమెంట్లు, రాతకోతలు, రిజిస్ట్రేషన్లకు దూరంగా ఉండడం యోగదాయకం అని చెప్పి కూడా గమనించగలగాలి. 2వ స్థానంలో బుధుడు ఉండడం వల్ల మీ ఆలోచన విధానంలో అద్భుతమైనటువంటి విజయ సంకల్పం మీ సొంతం కాబోతుంది. తృతీయంలో ఏడాది తర్వాత రవి భగవానుడు ఉండడం వల్ల గురు యోగ్యత, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, అన్నదమ్ములతో స్నేహమే మీ విజయానికి 10 మెట్లు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ గురువు ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలలో ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, ధనపరమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం. ఇలాంటి కాల సమయంలో తప్పక పుష్కర స్నానం చేసిన పసుపు రంగు వస్త్రాలు వేసుకోవడం, పసుపు రంగు వస్త్రాలు దానం చేయడం, పసుపుతో నీటిని వదిలిపెట్టడం, పసుపు రంగు ఆహారం కలిగినటువంటిని దానం చేయడం, ప్రవహించే నీటిలో కొబ్బరికాయను వదిలిపెట్టడం వల్ల గురు యోగ్యత మీనరాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి.
సంతాన స్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన వివాహం అయిన వారికి సంతాన యోగం, చదువులు, అభివృద్ధి, స్థిరాస్తులు, చరాస్తులు మీనరాశి వారి సొంతం కాబోతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క స్మరణ, ప్రతిరోజు శివాలయ దర్శనం, భగవంతుడికి శనగపప్పుతో కూడుకున్న ధాన్యంతో అభిషేకం చేయడం, గోమాతకు శనగపప్పుతో కూడుకున్న ఆహారాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి శనివారం పసుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని ధరింపచేయడం, అలాగనే లడ్డూలను కానీ మైసూరుపాకులు కానీ పసుపు రంగు కలిగినటువంటి తీపి పదార్థాలను దానం చేయడం వలన మధురపాకం వలన మీ జీవితము మధురానుభూతి చెంది ధన కనక వస్తు వాహనాలతో తిరుగులేనటువంటి జీవితాన్ని మీనరాశి వారు చెందబోతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, అలాగనే స్వర్ణకారిత వ్యాపారం చేసేవారికి చాలా మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి.